కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయకండి అని వ్యాఖ్యానించారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం అవసరమైతే రాజీనామా సమర్పిస్తానన్నారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపిస్తానన్నారు. మల్రెడ్డి ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. మంత్రివర్గ విస్తరణ ఉంటది. వాళ్ళకి తప్పకుండా తెలుసు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈ రోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గాన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. మంత్రివర్గ విస్తరణ ఉంటది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయకండి అని వ్యాఖ్యానించారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం అవసరమైతే రాజీనామా సమర్పిస్తానన్నారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపిస్తానని అన్నారు మల్రెడ్డి. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు మల్లారెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయకండి అని వ్యాఖ్యానించారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం అవసరమైతే రాజీనామా సమర్పిస్తానన్నారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపిస్తానన్నారు. మల్రెడ్డి ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈరోజు ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ లో బీసీ కులగణన అంశము ఒక ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రివర్గంలో చోటు కావాలని, అదేవిధంగా ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాల్లో సామాజిక సమీకరణలో ఏమైనా తేడా వస్తే కుదరకపోతే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే వర్గానికి చెందిన వాళ్ళని నిలిపి గెలిపిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో 5 మంత్రులు ఉండేది. ఈసారి మంత్రులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అటు చోటు దక్కలేదు. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేకపోవడం విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఉండాలని తాను కోరుకుంటున్నానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి తాను మాత్రం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయం చేయాలి, ఆ న్యాయం జరగడం కోసం తాను పోరాటం చేస్తాను, అవసరమైతే ఎంతవరకైనా వెళ్తాను అనే విధంగా ఆయన ఇటు పార్టీకి సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా స్పష్టమైన ఆయన వైఖరిని స్పష్టం చేశారు. మొత్తానికి ఇటు రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా ఆదిలాబాదు జిల్లాలకు సంబంధించిన మంత్రులు లేకపోవడం పట్ల
ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం మొత్తానికి కొంత కాంగ్రెస్ లో అలజడి సృష్టిస్తుంది. ఒకవైపు క్రమశిక్షణ చర్యలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరైనా ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడితే వాళ్ళపైన వేటు వేస్తామంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం, అదేవిధంగా టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు ఈ రోజు అనూహ్యంగా ఆయన మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా వీటిని పరిగణిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అంటే చారి చెప్పండి, మల్రెడ్డి రంగారెడ్డి ఏ విషయంలో పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు మనకు అనిపిస్తోంది? అయితే పూర్తిగా ఇప్పటికే ఒకవైపు మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానము, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లతో పాటు మరికొంతమందికి ఇప్పుడు మంత్రి పదవిలో చోటు కల్పించేందుకు అవసరమైన విధంగా ఇంటర్నల్ గా కసరత్తు జరుగుతోంది. అయితే ఈ క్రమంలో పలువురు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్న సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి అవకాశం కల్పించాలనే భావనతోనే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి ఆయన నేరుగా మీడియాతో మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.